నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రస్తుతము మనం చూస్తున్న వార్త బీసీ మహిళలకి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి అని చెప్పేసి మరి నిజంగా ఈ దేశంలో మరి వ్యవస్థలో దేశ జనాభాలో సగభాగం అయినప్పుడు 144 కోట్లలో మహిళల వాటా భాగస్వామ్యం ఉన్నది కదా. మరి మనల్ని పెంచిన తల్లులు, మనకు పాలిచ్చి మనకు బతుకులు ఇచ్చిన తల్లులు ప్రత్యేకంగా వాళ్ళ వాటా ఏది? మన కన్న తల్లులకే వాళ్ళ వాటా రావడం లేదు. వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు అనేవి లేవు. రాజకీయ రిజర్వేషన్లు అని అంటే చట్టసభలలో వాళ్ళకు ఉండే ప్రాతినిధ్యం, మరి అది పార్లమెంట్ అయితే పార్లమెంట్లో అయితే మరి ఎంపీ సీట్లు ఇవ్వాలి. దాంట్లో లోక్సభలో ఎంతమంది ఉన్నారు, రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు అంటే కూడా సుమారు వాళ్ళకి 13% కంటే మించడం లేదు. కనీసం మరి ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న డిమాండు 33% డిమాండ్ అన్న వాటా అన్నా కూడా వాళ్ళకి ఇవ్వకపోగా అటు ఉత్తర భారతదేశం అయినా దక్షిణ భారతదేశం అయినా మరి ఎందుకని వీళ్ళ వాటా ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతి రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలలో మరి వాళ్ళ వాటా ఎంత మేరకు ఉన్నది అంటే క్వశ్చన్ మార్క్. ఒకవేళ స్థానిక సంస్థలలో వాళ్ళు సర్పంచ్లుగా పోటీ చేసిన, ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా పోటీ చేసిన సర్పంచ్గా పోటీ చేసిన వీళ్ళకి ముమ్మాటికి 50% ఇవ్వాలని చెప్పేసి మరి ఏపీ అయినా తెలంగాణ అయినా తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళకి 50% ఇచ్చిర్రు అనుకుందాం, మరి ఈ సర్పంచ్ అమ్మ వెనక ఎవరు నడిపిస్తున్నారు? అయితే వాళ్ళ భర్తన్న ఉండాలి, వాళ్ళ భర్తన్న ఉంటాడు, వాళ్ళ కొడుకన్న ఉంటాడు. వీళ్ళే ఉండి మరి అధికారాలు నడిపించే ప్రయత్నము కుట్ర కూడా జరుగుతుంది. మరి ఇంకెంతకాలం మమ్మల్ని అణుగుదొక్కుతారు, ఎంతకాలం అని మరి మా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు అనేది కూడా పోరాటం జరుగుతూ ఉంది. అసలు కారణం ఏందనంటే మరి ఒకవేళ ఈ 33% ఇస్తే లేదు అనంటే స్థానిక సంస్థలలో ఈ 50% ఇచ్చినా కూడా ఏ వర్గాల వారు ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అనేది కూడా మేజర్ పాయింట్. అంటే దీంట్లో కూడా అగ్రకులాలకు సంబంధించిన మహిళల చేతుల్లోనే అధికారం ఉన్నది. కవులు వాళ్ళే, రచయితలు వాళ్ళే, మీడియా ఛానళ్ళలో వాళ్ళే ఉంటారు, వ్యాపార రంగాలలో వాళ్ళే ఉంటారు, రాజకీయంలో వాళ్ళే ఉంటారు. ప్రతి చోట అగ్రకుల మహిళలకి న్యాయం దక్కుతుంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన మహిళలకి న్యాయం జరగడం లేదు. మరి ఎందుకని అంటే ఇది పితృసామిక వ్యవస్థ కనుక, ప్యాట్రియార్కల్ సొసైటీ కనుక మరి ఒక పురుషుడితో వాళ్ళ ఇంట్లో ఉండే తండ్రిదో కొడుకుదో వాళ్ళ అన్నదో లేదంటే వాళ్ళ బాబాయిదో వాళ్ళ మామదో వాళ్ళదే అధికారం ఉన్నది. ఒకవేళ మహిళలకు అవకాశం వచ్చినా కూడా బాగా డబ్బులున్న మహిళలు, వ్యాపారవేత్తలు, భూస్వాములు, మరి కమ్మ కాపు రెడ్డి వెలమ మరి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఆ మహిళల చేతుల్లోనే అధికారం ఉంటుంది. మాకు లేదు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ప్రత్యేకంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ కోసం ఉద్యమించాలని పోరాడుతూ ఉన్నారు. మరి సూర్యాపేట కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి పార్టిసిపేట్ చేసిన మహిళా కోటా మీద ప్రముఖంగా మరి ఉద్యమించిన మహిళలు చాలామంది ఉన్నారు. మరి కవులు రచయితలు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ముఖ్య అతిథిగా
దాసోజు లలిత సారథ్యంలో జరుగుతున్న ఉద్యమానికి తన మద్దతుగా చాలామంది ఆ మద్దతుని ప్రకటించారు. ఈ సందర్భంగా దాసోజు లలిత మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత ఏడాదిగా తెచ్చిన మహిళా రాజకీయ రిజర్వేషన్ చట్టంలో బీసీల కోట ఇవ్వకపోవడము అన్యాయం అన్నారు. చట్టసభల్లో బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. శ్రీనివాస్ బీసీ మహిళా ఉద్యమానికి మద్దతుగా పలికారు. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ వనిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మహిళలు హుజూర్ నగర్ నుండి హైదరాబాదు వరకు పాదయాత్ర చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా మేమెంతో మాకంత వాటా అని మహిళా రాజకీయ రిజర్వేషన్లో బీసీ మహిళా కోట సూర్యాపేట జిల్లా సదస్సులో మహిళలు మేమెంతో మాకంత వాటా మాకు కావాలని మహిళలు కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా దామాష ప్రకారం కులగణన జరిపించాలన్నారు. వెలుగు వనిత సభాధ్యక్షురాలు వ్యవహరించే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దాసోజు లలిత, గాయత్రి అడ్వకేటు, లక్ష్మీదేవి అడ్వకేటు, ఉపేంద్రబాయి, మారోజు సృజన, దుర్గారాణి, కె విజయ, విప్లవశ్రీ, బి త్రివేణి, జానకి, డి గోపి, బి భవానీ, సర్ఫల సంధ్యారాణి, వరిరాల సుజ్జి, జనార్దన్ తగుల్లా, అవుల నాగరాజు, నిమ్మల వీరన్న, పోల జనార్దన్, దాసోజు కృష్ణమాచారి, రాకేష్, పోలోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ మరి బీసీ రిజర్వేషన్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వము 42% ఇస్తామని చెప్పేసి మరి వీళ్ళు ఏ విధంగా అమలు చేస్తారు? 42% స్థానిక సంస్థలలో అమలు చేస్తారా చేయరా? ఒక సైడు బీసీ ఉద్యమం మరి భారీ ఎత్తున జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించిన లెక్కలు మరి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు, మళ్ళీ పార్లమెంట్లో మా ప్రాతినిధ్యం ఎంత, ఊరూరా సర్పంచ్ల వాటా ఎంత అనేది కూడా మరి బీసీ సామాజిక వర్గం ప్రత్యేకంగా ఫైట్ చేస్తూ ఉంది. మరి కామారెడ్డి కేంద్రంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మరి ప్రియాంక గాంధీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మరి అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభా కార్యక్రమాలు జోడో యాత్ర పేరుతో జరిగినాయి. బీసీ వర్గానికే 54% ఉన్న బీసీ సామాజిక వర్గానికి ముమ్మాటికి అన్యాయం జరుగుతూ ఉంది. దాంట్లో కనీసం 42% ఇస్తామని చెప్పేసి స్థానిక సంస్థలలో చెప్పిర్రు. ఇవన్నీ చేయకపోగా ఈ 33% అయినా మహిళలకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చట్టసభలలో ఎందుకు మా ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు వంటగదుల నుండి వదిలిపెట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పోరాడుతూ ఉన్నారు. బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళ న్యాయ పోరాటం ఏదైతే ఉందో మరి వీళ్ళు రాజకీయ రిజర్వేషన్లు అందించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఎన్ఎన్ మీడియా ద్వారా వాళ్ళకి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఓకే థ్యాంక్ యూ.